దిత్వా తుపాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతాన్ని ఆనుకుని వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తుపాను ప్రభావం తగ్గినా ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలోని పోర్టులోని 3వ నెంబర్, కాకినాడలో 2వ నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాయుగుండం ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, వాయుగుండంగా మారిన దిత్వా గమనం ప్రస్తుతం ఎట్లా ఉంది? ఆ వివరాలేంటి? దిత్వా అవశేషము వాయుగుండంగా కొనసాగుతుంది. అయితే ఇది నైరుతి బంగాళాఖాతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం పరిసర సమీపంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. పుదుచ్చేరికి సమీపంలో ఉంది. చెన్నైకు సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. అలాగే వాయుగుండం యొక్క ప్రధానమైన కేంద్రం తీసుకున్నట్టయితే తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే రాగల 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి బలమైన అల్పపీడనంగా మారుతుంది. మరో 12 గంటల తర్వాత అల్పపీడనంగా మారుతుంది. ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మిగతా కోస్తాంధ్ర జిల్లాలలో మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలుల విషయానికి వచ్చినట్టయితే దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగితే, ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈదురుగాలుల ప్రభావం 35 నుంచి 45, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాకినాడ పోర్టులో మాత్రం 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాగల 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క వాయుగుండంగా ఉన్నటువంటి దిత్వా తుఫాన్ యొక్క అవశేషం మరికొద్ది గంటల్లోనే స్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడుతుందని, అల్పపీడనంగా ఏర్పడినా కూడా అది మరింత బలహీనపడే వరకు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ విశాఖపట్నం స్పష్టం చేస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ గమనాన్ని చెన్నైలో ఉన్నటువంటి చెన్నై రాడారు, అలాగే శ్రీహరికోటలో ఉన్నటువంటి డాప్లర్ రాడారు, ఈ 2 రాడార్లు కూడా ఎప్పటికప్పుడు ఈ గమనాన్ని పరిశీలిస్తున్నాయి. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.